పట్టించుకోవడం మొదలు పెడితే బరువు పెరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వదిలిపెట్టడం కూడా నేర్చుకోవాలి. అప్పుడే చేరుకోవాలనుకున్న గమ్యాన్ని రెట్టింపు స్పీడ్తో అంతే క్లారిటీతో చేరుకుంటామని అంటున్నారు నడిప్పన్ నాయగన్ సూర్య. అయినా ఇప్పుడు సూర్య ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నట్టు? ఆకాశం నీ హద్దుల సినిమా టైం నుంచి సుధా కొంగరతో సూర్యకున్న స్పెషల్ బాండింగ్ ని ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. తమ ఇంటి ఆడపడుచుగా సుధాను చూస్తారు సూర్య. అలాంటిది వాళ్ళిద్దరి కాంబోలో ఇంకో సినిమా ఉంటుందని జనాలు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ సినిమా లేదు. సూర్య ప్లేస్లో శివకార్తికేయన్తో మూవీ చేసేస్తున్నారు సుధా. రీసెంట్ గా అమరన్ హిట్ తో జోరు మీదున్నారు శివకార్తికేయన్. అటు బాల డైరెక్షన్లోనూ ఓ సినిమాను వదులుకున్నారు సూర్య. వనంగాన్ అనే టైటిల్తో సూర్యతో ఓ సినిమా చేయాలనుకున్నారు బాల. కానీ సూర్య కాల్ షీట్లు కుదరకపోవడం ఆ ప్రాజెక్ట్ పక్కన పడింది. దాన్నే అరుణ్ విజయ్తో తెరకెక్కించి సంక్రాంతికి రిలీజ్ చేశారు బాల. ఇప్పుడు ఇరుంబుకై మాయావి సినిమాను అమీర్ ఖాన్తో చేయబోతున్నట్టు ప్రకటించారు లోకేష్ కనకరాజ్. సూపర్ మ్యాన్ కాన్సెప్ట్తో ఉంటుంది ఇరుంబుకై మాయావి స్క్రిప్ట్. ఈ కథను సూర్య కోసమే రాసుకున్నట్టు ఇదివరకే చెప్పారు లోకేష్. కానీ ఇప్పుడు సూర్యతో చేయాల్సిన రోలెక్స్ పెండింగ్లో పడటంతో ఇరుంబుకై మాయావిని అమీర్కి షిఫ్ట్ చేశారు లోకేష్. కూలీ తర్వాత ఈ సినిమానే చేస్తారని ప్రచారం జరుగుతోంది. కంగువ ఇచ్చిన షాక్లో ఉన్నారు సూర్య. ఆల్రెడీ ఆయన నటించిన రెట్రో రిలీజ్కి రెడీ అవుతోంది. మరోవైపు ఆర్జే బాలాజీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. దీంతో పాటు వాడివాసల్ పనులు కూడా మొదలవుతున్నాయి. సో తనకేం కావాలో క్లారిటీగానే ఉన్నారు నడిపిన్ నాయగన్ అంటున్నారు ఫ్యాన్స్.